Namaste, this is Likita. Welcome back to my channel, Likita's Creation. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎ బిగ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈ వీడియో చూస్తూ మీలో నా ఛానల్కి ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ కూడా నొక్కండి, సో దట్ నేను ఏదైనా వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఎస్, డు నాట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ముందు వీడియోలో చెప్పినట్టు నేను వెకేషన్కి వెళ్ళాను, అది కూడా మౌంటైన్స్కి. సో ఆ మౌంటైన్స్కి వెళ్ళడానికి మాకు డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ అయితే దొరకలేదు. సో బట్ వీ వాంటెడ్ అవర్ ట్రావెల్ వెకేషన్ టు బీ ఇన్ బడ్జెట్. సో వీ హ్యావ్ చూస్ రైల్వేస్. సో మేము వెళ్ళింది ట్రైన్లో. ఫస్ట్ నేను వెళ్ళాల్సిన ప్లేస్కి మేము ఢిల్లీలో దిగాల్సి వచ్చింది. సో సికింద్రాబాద్లో నేను ట్రైన్ ఎక్కి ఢిల్లీలో దిగాను. సో ఇట్ ఆల్మోస్ట్ టుక్ లైక్ more than 12 hours జర్నీ అనమాట. ఢిల్లీ ట్రైన్లో మనం ఢిల్లీకి వెళ్ళాలంటే ఇట్స్ తెలంగాణ ఎక్స్ప్రెస్. సో వీ వాంటెడ్ ఆ వెకేషన్ ఆర్ దిస్ ట్రావెల్ టు బీ ఇన్ బడ్జెట్ కాబట్టి వీ హ్యావ్ చూస్ దిస్ రైల్వేస్. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటూ నేను ఈ వీడియో తీస్తున్నాను. ఢిల్లీలో నేను ట్రైన్లో 12 hours జర్నీ స్పెండ్ చేసిన తర్వాత మాకు ఢిల్లీ నుంచి మేము మౌంటైన్ ఏరియాస్కి ఎక్కడైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళడానికి మాకు ఆల్మోస్ట్ 9 to 10 hours గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో మేము ఢిల్లీలో ఏం చేసాము, ఢిల్లీలో మనకి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఈ పాండమిక్లో, ఆ గ్యాప్లో మనం ఏం చేయొచ్చు, లైక్ నేనేం చేశానో మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో దట్ మీరు ఇప్పుడు వెకేషన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటూ తీస్తున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ado, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాను. అక్కడ నుంచి నా ట్రైన్ని నేను బోర్డ్ చేశాను. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రైల్వే స్టేషన్లో ఇప్పుడు ఉట్టి ప్యాసింజర్స్ని మాత్రమే లోపలికి రానిస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ పేరెంట్స్ ఆర్ నాట్ అలౌడ్. సో ఇది నా లగేజ్ అండ్ ఐమ్ వెయిటింగ్ ఫర్ మై ట్రైన్. నా లైఫ్లో ఇది నా ఫస్ట్ ఎవర్ ట్రిప్ నా ఫ్రెండ్స్తో, మా పేరెంట్స్ లేకుండా. పర్టికులర్లీ ఈ పాండమిక్లో లాక్డౌన్ వల్ల అందరం 5 to 6 months ఇంట్లోనే ఉండి ఎక్కడికి బయటికి వెళ్ళలేక ఉండిపోయాము. అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ నేచర్ని మనం ఎంజాయ్ చేయలేకపోయాము. సో నా ట్రైన్ జర్నీలో నేను ఇలాంటి బ్యూటిఫుల్ నేచర్ని కానీ పొలాలు అండ్ సీనరీస్ని అస్సలు మిస్ అవ్వదలుచుకోలేదు. ప్రతి ఒక్కటి నాకు చాలా మంచిగా అనిపించినవన్నీ క్యాప్చర్ చేశాను. మీతో ఎందుకు షేర్ చేసుకోవద్దు అనుకుంటూ మీకు కూడా చూపిస్తున్నాను. సో ప్రతి ఒక్క వండర్ఫుల్ మూమెంట్ని నేను క్యాప్చర్ చేశాను. సో సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు మేము ట్రైన్లోనే ఉన్నాం కాబట్టి ఐ వాంట్ టు క్యాప్చర్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఈ బ్రిడ్జ్ ఆర్ ఈ బ్యారేజ్ ఏదైతే ఉందో అది తెలంగాణలోనే. మేము ఇంకా తెలంగాణ బార్డర్ దాటలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం మంచిర్యాల స్టేషన్ చూపిస్తున్నాను మీకు. మన ఈ ట్రైన్ జర్నీలో మనకి ఫుడ్ కోర్ట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇవి వచ్చేసి IRCTC వాళ్ళది, ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళది. సో మీరు అక్కడ చూసినట్టయితే వాళ్ళు కూడా చాలా సేఫ్గా సెక్యూర్గా ఉన్నారు. అన్ని ప్రికాషన్స్ తీసుకుని ఉంటున్నారు, కానీ మన జాగ్రత్తలో మనం ఉండడం బెస్ట్. తిను నా కొలీగ్ అండ్ వాళ్ళ మామ్తో నేను వెళ్ళాను. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఒకటి ఉంది, నాగ్పూర్ అనుకుంటా ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. అండ్ ఇక్కడ మన జూబ్లీ హిల్స్లో ఎలా అయితే కేబుల్ బ్రిడ్జ్ ఉందో అక్కడ కూడా ఒకటి ఉంది. మనం రైల్వే స్టేషన్లో ట్రైన్లో ఉన్నప్పుడు కూడా మనకి అది కనిపిస్తూ ఉంటుంది. ప్రతి రైల్వే స్టేషన్స్ ఇదివరకు అంత రష్ కాకపోయినా ఎంతో కొంత జనాలతో బాగానే ఉంది. ఈ పాండమిక్ వల్ల జనాలు తగ్గారే కానీ వేరే అంత నార్మల్గానే ఉంది. అండ్ ఎస్, ఇప్పుడు మేము నాగ్పూర్ దాటేస్తున్నాము. ముందుగా చెప్పినట్టు మళ్ళీ ఇంకో స్టేషన్లో కూడా మాకు ఇలా రైల్ ఆహార్ అని కనిపించింది. సో ఇలా ఫుడ్ కోర్ట్స్ అనేవి మిడిల్లో మనకి ప్రతి స్టేషన్లో ఉంటూనే ఉన్నాయి. మేము వెళ్ళేటప్పుడు మాత్రం ఇంట్లో నుంచే ఫుడ్ ప్యాక్ చేసుకుని వెళ్ళాము, ఎలా ఉంటుంది దొరుకుతుందో లేదో అంటూ. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద రైల్వే స్టేషన్ గైస్. అండ్ ట్రైన్లో కూడా మనకి ఇదివరకు లాగానే అన్ని స్నాక్స్ కానీ టీ కాఫీ అన్నీ అవైలబుల్ ఉంటున్నాయి. మీరు ఇప్పుడు చూసినట్టయితే ట్రైన్లో ఉండే ప్యాంట్రీ నేను మీకు చూపిస్తున్నాను. సో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అందరూ మాస్క్ పెట్టుకుని క్లీన్గా వండుతున్నారు. అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ యువర్ చాయిస్ టు హ్యావ్ ట్రైన్ ఫుడ్ ఆర్ నో. అండ్ నౌ వీఆర్ ఇన్ భోపాల్ రైల్వే స్టేషన్. మీ అందరికీ తెలియాలని అది జూమ్ చేసి మీకు అది చూపిస్తున్నాను. గైస్, నేను చాలామంది చెప్పడం విన్నాను ఢిల్లీకి వెళ్ళే ట్రైన్స్లో చాలా దొంగలు పడతారని. అండ్ ఎస్, అన్ఫార్చునేట్లీ మా బోగిలో కూడా డోర్ దగ్గర ఉన్న సీట్ దగ్గర దొంగతనం అయింది. ఫోన్ ఇంకా పర్స్ తీసుకుని వెళ్ళారు. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి మా సీట్స్. మేము ఇలా ఒక కర్టన్స్ లాగా కట్టుకున్నాము. ప్రతి ఒక్కరూ లాంగ్ జర్నీకి వెళ్ళేటప్పుడు నైట్ టైమ్స్ ఇలా కట్టుకోవడం చాలా బెటర్. సో నాకైతే ఇలా సేఫ్ అనిపించింది.
ఎస్పెషలీ వింటర్ సీజన్లో ఇంకొక యూస్ కూడా ఉంటుంది. విండోస్ నుంచి లోపలికి వచ్చే గాలిని ఈ కర్టన్స్ ఆపుతాయి. ఎస్పెషలీ మనం నార్త్కి వెళ్ళేటప్పుడు చలి విపరీతంగా ఉంటుంది. సో ఈ కర్టన్స్ కట్టుకోవడం వల్ల ఆ చలి కొంచెమైనా ఆపొచ్చు. అండ్ ఫైనలీ నెక్స్ట్ డే అరౌండ్ 3:30 AM మేము ఢిల్లీకి రీచ్ అయ్యాము. గైస్, యు నో వాట్, ఢిల్లీలో ఆల్మోస్ట్ అన్ని స్ట్రీట్ డాగ్స్కి నేను ఇలా షర్ట్ వేసి ఉంచడం చూశాను. ఐ డోంట్ నో హూ ద గవర్నమెంట్ ఐడియా ఆర్ ఎన్జిఓ ఐడియా, బట్ వీ నీడ్ టు అప్రిషియేట్ ఇట్. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మేము క్లాక్ రూమ్లో మా లగేజ్ అంతా పెట్టేస్తున్నాము. సో మేము ఫ్రెష్ అయ్యి ఈ క్లాక్ రూమ్లో మా సూట్ కేస్ అంతా లగేజ్ అంతా పెట్టేస్తున్నాము. సో ఫ్రెష్ అవ్వడం మాత్రం ఏసీ కోచ్లో ఫ్రెష్ అయ్యాము. సో ఇట్ ఈస్ నైస్. పర్ అవర్ లైక్ ఎంతో డబ్బులు తీసుకున్నారు. సో దట్ మేము ఫ్రెష్ అయ్యి లగేజ్ అక్కడ క్లాక్ రూమ్లో పెట్టేసి వి వెంట్ ఫర్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. సో ఇప్పుడు నేను ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తున్నాను. సో ఢిల్లీ రైల్వే స్టేషన్కి పైన ఎంత వండర్ఫుల్ సీనరీస్ పెట్టారో. అండ్ ఇది వచ్చేసి మనం ఢిల్లీ రైల్వే స్టేషన్కి రైట్ సైడ్ ముందు వెళ్ళగానే మనకి పోలీస్ స్టేషన్ ఉంటుంది అండ్ ఢిల్లీ టూరిజం కూడా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మనం ఈ గల్లీలో వెళ్తే అక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది. మనం ఢిల్లీలో రోడ్ పైనకి వెళ్ళగానే మనకి ఇలాంటి వెహికల్స్ అనేవి కనిపిస్తాయి. యూజువల్గా అక్కడ ఆటోస్తో పాటు ఇవి కూడా చాలా ఫేమస్. అండ్ ఇప్పుడు చూడండి, ఈ హీరో నా వీడియోకి ఫోజ్ ఇస్తున్నారు. అండ్ ఐ ఫెల్ట్ లైక్ డిఫరెంట్. మన హైదరాబాద్లో అయితే ఇలా ఎద్దుల బండి అయితే కనిపించదు. సో ఎస్, ఇప్పుడు మేము మా బ్రేక్ఫాస్ట్ చేయడానికి మేము ఈ రోడ్లో వెళ్తున్నాము. అండ్ ఈ రోడ్లో నాకు ఒక చర్చ్ కూడా కనిపించింది. సో అది కూడా మీకు క్యాప్చర్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు ఆ చర్చ్ చూడాలనుకుంటే కూడా వెళ్ళొచ్చు. నాకు టైమింగ్ సరిగ్గా తెలియదు కాబట్టి ఇక్కడైతే ఒక చర్చ్ ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో హెడ్ అండ్ విజిట్ ద చర్చ్. ఇట్స్ ఏ సెయింట్ ఆంథోనీస్ చర్చ్. అండ్ ఎస్, ఇప్పుడు మీరు ఈ రెస్టారెంట్ చూసినట్టయితే ఇది వచ్చేసి మేము బ్రేక్ఫాస్ట్ చేసిన రెస్టారెంట్. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంటుంది, గురుదేవ్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ చిన్నగా ఉందని అనుకోకండి, బట్ టేస్ట్ వాజ్ ఆసమ్. మేము ఆలు పరోటా, పన్నీర్ కుర్మా తిన్నాము, చాలా బాగుంది. సో మీకు మెన్యూ కూడా చూపిస్తున్నాను, సో దట్ మీరు వెళ్ళినప్పుడు మీకు రేట్ ఎంత ఉంటుంది అని ఎస్టిమేట్ చేసుకోవచ్చు. సో ఇది వాళ్ళ మెన్యూ అండ్ మేము మా ఫుడ్ గురించి వెయిట్ చేస్తున్నాము. ఫైనలీ వాళ్ళు మనకి యూజ్ అండ్ త్రో ప్లేట్స్ ఇస్తున్నారు. ప్లేట్స్ అండ్ బౌల్స్ అండ్ స్పూన్స్ కూడా అన్నీ యూజ్ అండ్ త్రో. అండ్ ఎస్, ఫైనలీ మా పరాటా, మా కర్రీ అన్నీ వచ్చేసినాయి. సో ఈ ఆంటీ అయితే చాలా హైపర్ యాక్టివ్. ప్రతి ఒక్క ప్లేస్ గురించి ఆ స్పెషాలిటీ ఏంటి, అక్కడ ఏమేమి దొరుకుతాయి అన్నీ చెప్పడము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఫర్ ది ఇన్ఫర్మేషన్. అండ్ ఎస్, ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ నేను తింటున్నాను. వేడి పరోటా పైన అలా బటర్ రాసుకుని తింటే వా, చాలా టేస్టీ ఉండే. అండ్ నేను మీకు పన్నీర్ పరాటా చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి ఎంత పన్నీర్ వేసారో. సో నాకు పన్నీర్ కంటే ఆలు పరాటానే నచ్చింది, బట్ అక్కడ స్పెషల్ ఏంటంటే పన్నీర్ పరాటా. అండ్ ఎస్, ఇవి వచ్చేసి అక్కడ లస్సీ అనమాట, చాలా థిక్గా, ఇంకా పైన క్రీమ్ వేసి ఇచ్చారు. సో ఒకవేళ పరాటా తిని ఇది తాగితే కడుపు ఫుల్ అయిపోయింది. సో ఎస్, ఆంటీ మనకి టేస్ట్ చేసి చూపిస్తుంది ఎలా ఉందో అని. అండ్ ఫైనలీ మా బిల్ వచ్చేసి 495 రూపీస్ అయింది. అండ్ ఎస్, నేను ఇక్కడ మీకు హోటల్ కూడా చూపిస్తున్నాను, వాళ్ళు ఎలా కుక్ చేస్తారు ఏంటి అని. అండ్ ఆఫ్టర్ అవర్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ మేము బయటకు వచ్చేసి మేము ఈవినింగ్ మనాలికి వెళ్ళే ట్రావెల్స్ బుక్ చేయడానికి వెళ్తున్నాము. సో ఫస్ట్ వచ్చేసి మనం అటు వెళ్దాము. నేను ఢిల్లీలో చూసింది ఏంటంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ప్లేస్ చాలా బాగుంటుంది. లైక్ క్లీన్లీ, నీట్లీ మెయింటైన్డ్, అన్నీ సిస్టమాటిక్గా ఉంటాయి. బట్ చాలా ట్రాఫిక్ ఉంటుంది ఏరియాలో. మీరు ఎక్కడికన్నా వెళ్తే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ముందే ఎస్టిమేట్ చేసుకుని రావాల్సి వస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా ట్రాఫిక్ జామ్ అవుతుందో కూడా అర్థం కాదు. అండ్ ఎస్, ఇంకొక హాఫ్ సైడ్ మనం ఢిల్లీ చూసినట్టయితే చాలా గందరగోళంగా స్లమ్ ఏరియా లాగా ఉంటుంది. అండ్ ఎస్, ఇప్పుడు మేము మా ఈవినింగ్ మనాలికి వెళ్ళే ట్రావెల్స్కి బుక్ చేసుకోవడానికి వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు మనం రెడ్ ఫోర్ట్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము. మనం ఇప్పుడు మహారాణా ప్రతాప్ ISBT కాశ్మీరీ గేట్ ఢిల్లీకి వెళ్తున్నాము. ఇది వచ్చేసి యూజువల్గా మనకి ఇక్కడ MGBS లాంటిది. మనకి ఎక్కడన్నా ఢిల్లీ నుంచి ఎక్కడన్నా మనకి గవర్నమెంట్ బస్సెస్ కావాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళి మనం బస్సెస్ని బుక్ చేసుకోవచ్చు. సో ఎస్, వెల్కమ్ టు మహారాణా ప్రతాప్ ISBT అని ఉంది కదా. సో దీని లోపలికి వెళ్దాము. కానీ ఏదైతే బస్ స్టేషన్ ఉందో చాలా పెద్దగా ఉంది.
లైక్ ఆల్మోస్ట్ లైక్ నాకైతే ఎయిర్పోర్ట్ ఫీలింగ్ లాగా అనిపించింది. అంత క్లీన్గా, అంత సిస్టమేటిక్గా ఉంది. మీకు చూపిస్తాను లోపల ఎలా ఉందో చూడండి. అండ్ సెక్యూరిటీ కూడా అప్పుడు చాలా ఉండే, బికాజ్ ఈ ఫార్మర్స్ ఇష్యూ ఏదైతే అవుతుందో దానివల్ల చాలా సెక్యూరిటీ ఉంది ఢిల్లీ మొత్తము. అండ్ మేము వెళ్ళిన రోజు కూడా ఆ ముందు రోజే ఏదో కాల్పులైనాయని, షూటింగ్ అయిందని చెప్పేసి మాకు ఆ రోజు బార్డర్స్ అంతా స్ట్రిక్ట్గా పెట్టేసి బస్సెస్ కూడా లేదు, ఒక్క బస్సే పంపిస్తున్నారు. అది కూడా వెళ్ళి సేఫ్గా వెళ్తేనే ఇంకొక బస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు. సో మేము బయటకు వచ్చేసాము, బికాజ్ మేము ట్రైన్ చూసుకున్నా కూడా ట్రైన్స్ అన్నీ ఫుల్ ఉన్నాయి. అండ్ చూడండి బస్ స్టాప్ ఎంత క్లీన్గా, ఎంత నీట్గా ఉందో. అండ్ ఈవెన్ వాష్రూమ్స్ కూడా అంతే నీట్గా ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ వాజ్ నీట్ అండ్ క్లీన్ ఇక్కడ. కాకపోతే బస్సెస్ లేక మాకు టికెట్స్ దొరకక బయటకు వచ్చేసాము. బట్ నీ నాట్ వరీ, బయట చాలా ట్రావెల్ వెహికల్స్ ఉన్నాయి. సో మేము బయటకి రాగానే మాకు కొంతమంది ట్రావెల్స్ వాళ్ళు కనిపించారు. సో వాళ్ళతో మాట్లాడి మేము టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాము. టికెట్స్ బుక్ అయిన తర్వాత మేము వచ్చేసి సరోజినీ నగర్కి వెళ్ళిపోయాము. సో ఢిల్లీ అంటేనే షాపింగ్ కాబట్టి ఢిల్లీలో షాపింగ్ చేయకుండా ఎలా వెళ్తాము. అండ్ ఎస్పెషల్లీ మాకు మనాలికి వెళ్తున్నాం కాబట్టి అక్కడ కొన్ని కావాల్సిన జాకెట్స్, గ్లౌజెస్ కూడా నేను అక్కడే కొనుక్కున్నాను. చాలామంది ఇక్కడ డికాథ్లాన్లో కొనుక్కుంటారు, బట్ నీ నాట్ వరీ గైస్, అంతా పెట్టొచ్చు. ఇఫ్ యూ వాంట్ ద బ్రాండెడ్ వన్ అండ్ నైస్ వన్ యూ కెన్ బై ఫ్రమ్ డికాథ్లాన్. ఆరల్స్ మీకు ఇక్కడ ఢిల్లీలో టైం ఉంటుంది కాబట్టి యూ కెన్ బై ఫ్రమ్ దేమ్. సో నేను తీసుకున్న గ్లౌజెస్ వచ్చేసి ఆయన ప్యాక్ చేస్తున్నాడు. ఢిల్లీలో మోమోస్ కూడా చాలా ఫేమస్ అండ్ చాలా రీజనబుల్గా ఉంటాయి. లైక్ అరౌండ్ 60 రూపీస్కే మనకి 10 పీసెస్ దాకా ఆర్ 9 పీసెస్ దాకా ఇస్తారు. అండ్ ఐఎమ్ ట్రయింగ్ మోమోస్. యా, ఇట్ వాజ్ గుడ్. అక్కడే టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంది ఆఫ్ కోర్స్, అక్కడ ఫ్లేవర్కి తగ్గట్టు. బట్ ఎస్, మోమోస్ వేర్ గుడ్. ఇప్పుడు మేము సరోజినీ నగర్ నుంచి కరోల్ బాగ్కి వెళ్ళాము. కరోల్ బాగ్లో కూడా మనకి ఇలాంటి వెహికల్స్ అవైలబుల్లో ఉంటాయి. లేడీస్కి అండ్ సీనియర్ సిటిజన్స్కి ఆ వెహికల్ ఫ్రీ. మనం కావాలంటే ఆ వెహికల్తో తిరగొచ్చు లోపలంతా. మేము సరోజినీ నగర్ నుంచి కరోల్ బాగ్కి ఎందుకు వచ్చామంటే మాకు సరోజినీ నగర్లో వాటర్ ప్రూఫ్ షూస్ అయితే అవైలబుల్ లేకుండే. సో అందుకనే వచ్చాము. అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ ఆల్ ది షాపింగ్ మేము రైల్వే స్టేషన్కి వెళ్ళి మా లగేజ్ తీసుకుని వీ హ్యావ్ బోర్డెడ్ అవర్ బస్ అరౌండ్ 7 o'clock. 6 అన్నారు కానీ 7కి స్టార్ట్ అయింది. బట్ వీఆర్ హ్యాపీ దట్ వీఆర్ గోయింగ్ టు మనాలి నవ్. అండ్ గైస్, ఇఫ్ యూ డు నాట్ వాంట్ టు మిస్ మనాలి వ్లాగ్స్, ప్లీజ్ గో హెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. సో మేము ఇలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎక్కి తెలంగాణ ఎక్స్ప్రెస్లో ఢిల్లీలో దిగాము. సో ఇట్ వాస్ మోర్ దెన్ 12 hours జర్నీ. నాకు వచ్చేసి 25 years అండ్ ఈ 25 yearsలో ఇది వచ్చేసి నా ఫస్ట్ ఎవర్ ట్రిప్. నా ఫ్రెండ్స్తో నేను ఇలా బయటకి, ఎస్పెషల్లీ నార్త్ టూర్కి వెళ్ళడం. నార్త్ టూర్ అంటే నేను మొత్తం కూడా కవర్ చేయలేదు, ఓన్లీ 2 or 3 places కవర్ చేశాను. అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐ వాజ్ వెరీ థ్రిల్డ్, లైక్ ఏమవుతుంది, ఇలాంటి -degrees ప్లేసెస్కి వెళ్తున్నాను, ఎలా ఉంటుంది అని. ఐ డి నాట్ వాంటెడ్ టు వేస్ట్ అట్లీస్ట్ అ సెకండ్ అండ్ ఐ వాంట్ టు మేక్ అ బండిల్ ఆఫ్ మెమరీస్ ఫర్ మై లైఫ్. సో అందుకని నేను మీ అందరికి కూడా షేర్ చేసుకుంటున్నాను ఎక్కడ, ఎప్పుడు, ఎలా చేశాను, ఎలాంటి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి ఎస్పెషల్లీ పాండమిక్లో అనేది. అండ్ ఐ హోప్ దిస్ వీడియో వుడ్ బీ యూస్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఐ వాంటెడ్ టు షేర్ దిస్ వెకేషన్ ట్రిప్ విత్ యూ ఆల్. మోస్ట్లీ నాకు అయినంత వరకు ప్రతి ఒక్క చిన్న మెమరీని, ప్రతి ఒక్కటి అవసరమైనవి అన్నీ వ్లాగ్ చేశాను. అండ్ ఐ హోప్ దిస్ వీడియో వుడ్ బీ యూస్ఫుల్ ఫర్ అట్లీస్ట్ ఫ్యూ ఆఫ్ దెమ్, బికాస్ నాకు కొత్తనే, నేను నేర్చుకున్నానని. సో మీకు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు హెల్ప్ అవుతుందని నాకు దొరికినంత వరకు నేను ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేశాను. సో ఎస్, ఐ హోప్ దిస్ వీడియో వాజ్ యూస్ఫుల్. అండ్ ఇంకా కమింగ్ అప్ వీక్స్లో అట్లీస్ట్ పర్ వీక్ 2 videos అలా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎస్పెషల్లీ కమింగ్ అప్ కొన్ని వీడియోస్ అన్నీ ఈ ట్రావెల్ వ్లాగ్, ఈ వెకేషన్కి నేను ఎక్కడెక్కడ వెళ్ళాను, ఏ డేకి ఏం చేశాను అనేవే ఉంటాయి. అండ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ ద వీడియోస్, ప్లీజ్ గో హెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లిఖితాస్ క్రియేషన్ అండ్ ఫాలో మై Instagram పేజ్ లిఖితా నాయుడు 24. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ యూస్ఫుల్. ప్రతి ఒక్కరికి ఎంతో కొంత యూజ్ అయ్యి ఉంటుందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్, అండ్ ఇన్ కేస్ మీరు ఇంకా నా ట్రావెల్ వ్లాగ్స్ చూడాలి అనుకుంటే మిస్ అవుట్ అవ్వకుండా ప్లీజ్ గో హెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ గో హెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, బికాస్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడానికి ట్రై చేశాను. అండ్ ఎస్, ఐ హోప్ దిస్ వీడియో వాజ్ యూస్ఫుల్. అండ్ ఎస్, do not forget to like, share, subscribe and comment below, and also click on the notification bell which will notify you whenever I post my next video. I'll be waiting to see you all. Until then, bye bye.